నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఏపీలో కూటమి పాలనపై కేకే సర్వే. ఆ 19 మంది ఎమ్మెల్యేలపై ఆసక్తికర రిపోర్టు. టెన్షన్లో జగన్, షాక్లో పవన్ బాబు. కేకే అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పక్కన పెడితే నిన్న ఒక ప్రోగ్రాంలో కేకే పారావిల్ అనే వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ తమ సర్వేలో 19 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తేల్చి చెప్పారు. అంతేకాకుండా జగన్ అసెంబ్లీకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, సచివాలయం వ్యవస్థ ఉండాలని కూడా అభిప్రాయపడుతున్నారని తెలిపారు. ప్రజల నాడి తెలుసుకోవడానికి ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. జూన్ 4 నాటికి ఫలితాలు విడుదలై ఏడాది పూర్తయిపోయింది. అయితే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఖచ్చితమైన సర్వే చేసి సక్సెస్ అయిన కేకే పారావిల్ వెబ్సైట్ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి ఏడాది పాలనపై కేకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము కేకే సర్వే సంస్థ తరపున సేకరించిన డేటాను బట్టి 19 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు తేలిందని అన్నారు. ఆ 19 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వారో మాత్రం చెప్పలేదు. అలాగే వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లాలని చాలా మంది కోరుకుంటున్నారని, అలాగే రాష్ట్రంలో సచివాలయం వ్యవస్థ ఉండాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కొందరు మాత్రం పంచాయతీ రాజ్ వ్యవస్థ కావాలని కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు. కేకే సర్వే సీఈఓ కిరణ్ కొండేటి పారావిల్ వెబ్సైట్ ను ప్రారంభించారు. డేటా వీల్ స్పీక్ అనే కాన్సెప్ట్ తో దీన్ని తీసుకొచ్చారు. ఈ మేరకు కేకే టీం 2 తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల పరిస్థితిని తెలుసుకుంటోంది. ప్రజల అవసరాలతో పాటు 35 అంశాలపై ప్రతి నెలా సర్వే చేస్తోంది. ఈ సమాచారాన్ని పారావిల్ వెబ్సైట్ యాప్ లో పొందుపరుస్తారు. ప్రతి నియోజకవర్గ ప్రజల ఓటర్ల నాడిని తెలుసుకొని పారావిల్లో నమోదు చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి ఒక టీం ఉంటుంది. ఈ 35 అంశాలతో కూడిన డేటాను సేకరిస్తారు. ఈ నెల 12న యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. రాజకీయ నాయకులకు ప్రజల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని, ప్రజల అవసరాలను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది అని అన్నారు కేకే. పారావిల్ వెబ్సైట్ ద్వారా రాజకీయ నాయకులు ప్రజలకు మరింత చేరువ కావచ్చని అన్నారు. ఈ సర్వే ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవచ్చని, రాజకీయ నాయకులు తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు. పారావిల్ యాప్ ప్రజలకు, రాజకీయ నాయకులకు మధ్య వారిదిలో పనిచేస్తుందని అన్నారు. జూన్ 4 తమ సంస్థకు ఎంతో ప్రత్యేకమని, 2024లో ఇదే రోజు కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీ సంస్థ అందరూ మాట్లాడుకున్నారని అన్నారు. తాము కూటమి నుంచి స్ట్రైక్ రేట్ తో గెలుస్తుందని చెప్పిన సర్వే నిజమైందని, తమ సర్వే ద్వారా ప్రజల నాడి ఎలా ఉందో చెప్పామని అన్నారు. తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు, ఏ పార్టీని వ్యతిరేకించడం లేదని అన్నారు. తమ పారావిల్ను ముందుగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే వారికి వారి నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకునేందుకు తమ పారావిల్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.